సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి. సినిమా ఫ్లాప్ అయినా కూడా మరో సినిమా తీయాలి. మనకు తెలిసింది సినిమా మాత్రమే. ఇది పూరి జగన్నాథ్ గారి డైలాగ్ భయ్యా. లాస్ట్ టైమ్ 'లైగర్' మూవీతో డిసప్పాయింట్ చేసిన పూరి జగన్నాథ్ గారు ఇప్పుడు కొత్త మూవీతో వచ్చారు. అదే 'డబల్ ఇస్మార్ట్'. ఇన్‌ఫాక్ట్ 'లైగర్' మూవీ డిస్ట్రిబ్యూటర్‌కి చాలా లాస్ తీసుకొచ్చిందనే చెప్పవచ్చు. అంతా దృష్టిలో పెట్టుకొని లాస్ట్ సినిమా హిట్ అయిన 'ఇస్మార్ట్ శంకర్‌కి' సీక్వెల్‌గా తీశారు పూరి జగన్నాథ్ గారు. నన్నడిగితే ఈ 'డబల్ ఇస్మార్ట్' చాలా బావుందని చెప్తాను భయ్యా. ఈ మూవీ పూరి జగన్నాథ్ గారిని వింటేజ్ లెవెల్ చూపిస్తది. రామ్ పోతినేని, కావ్య మరియు సంజయ్ దత్ మెయిన్ లీడ్‌లో కనపడతారు ఈ మూవీలో. ఈ మూవీ కోసం రామ్ పోతినేని ఏకంగా 12 కేజీస్ 30 డేస్‌లో తగ్గాడు. ఇక ఈ మూవీ మీద ఎంత ఇంట్రెస్ట్ పెట్టారో మీకే అర్థమవుతుంది కదా! ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసి సంజయ్ దత్ గారి యాక్టింగ్ మరియు రామ్ పోతినేని గారి యాక్టింగ్. హీరోయిన్ రోల్ కూడా పర్లేదనిపించింది భయ్యా. మూవీ మెయిన్ థీమ్ వచ్చేసరికి సేమ్ 'ఇస్మార్ట్ శంకర్' లాగే బ్రెయిన్ ట్రాన్స్‌ఫర్ మరియు న్యూరాన్ ట్రాన్స్‌ఫర్ భయ్యా. మీకు ఐడియా ఉంటే ఉంటది 'ఇస్మార్ట్ శంకర్' చూసుంటే. అక్కడ పోలీస్ ఆఫీసర్ బ్రెయిన్ ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఇక్కడ సంజయ్ దత్‌ది ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అసలు కథొచ్చేసి మాత్రం ఇక్కడ స్టార్ట్ అవుతది. అసలు సంజయ్ దత్ ఎందుకు బ్రెయిన్ మార్చుకోవాలనుకుంటున్నాడో, ఎందుకు 'ఇస్మార్ట్ శంకర్' దానిలోనే పంపాలనుకుంటున్నారో మూవీ చూస్తే అర్థమవుతది. మూవీలో 3 మెయిన్ ట్విస్ట్స్ ఉంటాయి భయ్యా. అది మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేరు. అక్కడ నాకు పూరి జగన్నాథ్ గారి మార్క్ కనిపించింది. ఈ మూవీ చూసాక మీరు కూడా ఇదే అంటారు. పూరి జగన్నాథ్ గారికి ఇంకో హిట్ వచ్చేసిందని. కొన్ని నాకు నచ్చని పాయింట్స్ ఉన్నాయి భయ్యా. ఇవి మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇందులో మొదటిది హీరోయిన్స్ భయ్యా. 'ఇస్మార్ట్ శంకర్‌లో' హీరోయిన్స్ చాలా మంచిగా యాక్టింగ్ చేస్తారు మరియు చాలా మంచిగా ఉంటాయి సాంగ్స్ కూడా. కానీ ఈ 'డబుల్ ఇస్మార్ట్'లో నాకు సాంగ్స్ ఏమంత పెద్దగా నచ్చవు భయ్యా. 'ఇస్మార్ట్ శంకర్‌లోని' సాంగ్స్ ఇప్పుడు కూడా ట్రెండ్ అవుతా ఉంటాయి. కానీ అలా 'డబుల్ ఇస్మార్ట్' చేయలేదని నా బాధ. ఓవరాల్‌గా మూవీ అయితే బావుందనే చెప్తా భయ్యా. అందులో యాక్షన్ సీన్స్ అయితే చాలా బావున్నాయి. మూవీకి నేనిచ్చే రేటింగ్ ఔట్ ఆఫ్ 5కి 3.9 అయితే ఇస్తున్నా భయ్యా. ఎందుకంటే అందులో చాలా మంచి యాక్షన్ సీన్స్, వింటేజ్ పూరి జగన్నాథ్ గారు మరియు రామ్ పోతినేని గారి యాక్టింగ్ చాలా బావుంది. పాటలు కూడా కొంచెం చూసుకొనుంటే ఇంకా మంచిగా ఉండేది. కామెడీ టైమింగ్ మరియు సంజయ్ దత్ గారి విలనిజం మాత్రం చాలా బావుందని చెప్పుకోవచ్చు. మూవీలో ఇంకా మీకేమేమి నచ్చాయో కామెంట్స్ రూపంలో తెలపండి గాయ్స్.